గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. యో దేవో భువివర్తతే కలియుగే వైకుంఠలోకస్థితో భక్తానాం పరిపాలనాయ సతతం కారుణ్యవారాం నిధిః శ్రీశైలాఖ్యమహేంద్రమస్తకమణిర్భక్తైకచింతామణిః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణः కుర్యాత్ సదా మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న ధర్మ ప్రచారంలో భాగంగా అష్టాదశ పురాణ అంతర్గతమైన మార్కండేయ పురాణాన్ని మరియు శ్రావణ మాస మాహాత్మ్య కథనాన్ని మనం ఇక్కడ శ్రీవారి సన్నిధిలో చేసుకోవడానికి ఉద్యుక్తులవుతున్నాం. ఇవాళ శ్రావణ శుద్ధ సప్తమి. కొందరు ఈరోజు మరికొందరు రేపు కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించబోతున్నారు. అటువంటి కృష్ణాష్టమి వ్రతాన్ని పరమేశ్వరుల వారు సనత్కుమార్ మహర్షికి ఉపదేశించారు. అదే శ్రావణ మాస మాహాత్మ్యంలో ఈవాటి కథనం. పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నారు. కృష్ణాష్టమ్యాం నభో మాసి వృషే చంద్రే నిశీథకే దేవక్యజీజనత్కృష్ణం యోగేస్మిన్ వసుదేవతః. కృష్ణాష్టమి నాడు అనగా శ్రావణ కృష్ణపక్షం అష్టమి నాడు దేవికి వసుదేవుడి ద్వారా సాక్షాత్ పరమాత్మ ఆ జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ జన్మించారు. అటువంటి ఆ కృష్ణుడి ఉద్దేశకంగా వ్రతాన్ని ఆచరించాలి అని ఆ పరమేశ్వరుల వారు చెప్తున్నారు. చెప్తూ సప్తమి నాడు లఘువైన ఆహారాన్ని స్వీకరించాలి. ఇంకా ఉత్తమ పక్షం ఏంటంటే ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండాలి అని చెప్తారు. ఉపవాస శబ్దానికి వేరే వేరే చోట వేరే విధమైనటువంటి అర్థాన్ని మనం వింటూ ఉంటాం. ఉప అంటే సమీపం, వాసం అంటే ఉండుట. అంటే ఆ రోజు ఎటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ కూడా వదిలేసి పరమాత్మ సమీపంలో ఉండుటనే ఉపవాసము అని మనం వింటుంటాం. ఇక్కడ ఇంకొక అర్థాన్ని కూడా పరమేశ్వరుడు ఉపదేశిస్తున్నారు. ఉపావృతస్తు పాపేభ్యో యస్తు వాసో గుణై సహ. అన్ని దుష్కర్మలను త్యజించి కేవలం సత్కర్మ ఆచరించుట, గుణాలని మనం అనుసరించుట, ఇదే ఉపవాసమని అంటారు. అటువంటి ఉపవాసాన్ని అంటే నీరు తాగాలనే ఇచ్చ కానీ ఏమైనా తినాలనే ఆశ కానీ ఉండకుండా ఆ నిరాహారంగా ఉండాలి. ఉంటూ ఈరోజు కృష్ణుడిని, వసుదేవుడిని, దేవకీదేవిని, దుర్గాదేవిని, బలరాముడిని, రోహిణీదేవిని ఈ విధంగా ఎవరినైతే ఈ వ్రతకల్పంలో ఉపదేశించారో వారందరికి కూడా అర్ఘ్యపాద్యాదులను సమర్పించి వారిని మనం పూజించాలి. పూజించి చివరికి ఆ చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. క్షీరోదారణవ సంభూత అత్రి గోత్ర సముద్భవ నమస్తే రోహిణీ కాంత అర్ఘ్యం న ప్రతిగృహ్యతాం. ఈ శ్లోకం చెప్పి ఆ చంద్రుడికి అర్ఘ్యాన్ని మరియు కృష్ణ పరమాత్మకి జాతః కంసవధార్థాయ భూభారోత్థారణాయ చ కౌరవాణాం వినాశాయ పాండవానాం హితాయ చ. అటువంటి హే పరమాత్మ, మేమిచ్చేటువంటి ఈ అర్ఘ్యాన్ని నీవు స్వీకరించు అని
ఈ విధంగా మనకు ఈ ఉపవాస వ్రతాన్ని చెప్తున్నారు. ఈ ఉపవాస వ్రతం గురించి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి జయంతి నిర్ణయం అనే ఒక గ్రంథం ఉంది. అంటే కృష్ణ జయంతి నిర్ణయం, ఏ రోజు ఉపవాసం చేయాలి, వాటికి నియమాలేవి అనేది సవిస్తరంగా ఆ గ్రంథంలో ఉన్నాయి. ఆ గ్రంథంలో కూడా చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఒక్కరోజు ఉపవాసం చేస్తే చాలు, ఈ సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశి రోజున నియమబద్ధంగా ఆహారం నీళ్లు తీసుకోకుండా ఉంటే ఏ ఫలం అయితే దక్కుతుందో అంత ఫలం దక్కుతుంది అని చెప్తారు. ఇక్కడ పరమేశ్వరులు వారు చెప్తారు, సప్తజన్మ కృతాత్ పాపాన్ ముచ్యతే నాత్ర సంశయ. కానీ హే సనత్ కుమార మహర్షి, నేను చెప్తున్నాను విను, 7 జన్మలు ఆ మనిషి, ఆ జీవుడు ఆచరించినటువంటి అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. అటువంటి ఆ గొప్పదైనటువంటి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు, వారికి ఎటువంటి ఫలం దక్కినది అనే విషయాన్ని రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మార్కండేయ పురాణంలో క్రౌష్టికి అనే ఒక మహర్షి గారు వచ్చారు. మార్కండేయ మహర్షి గారి దగ్గరికి వచ్చి వారు అడుగుతున్నారు, స్వామి సృష్టి ఎలా జరిగింది, సృష్టి కాలంలో బ్రహ్మ ఆయుః ప్రమాణం ఏంటి అనే ఒక విషయాన్ని అడుగుతున్నారు. అందుకోసం చెప్తున్నారు, యోయం కాలస్తస్యతే వ్యక్తబంధో అని భాగవతంలో చెప్పిన విధంగా కాలస్వరూపి అయినటువంటి ఆ నారాయణుడే ఈ సృష్టిని చేశాడు. చేసి మొట్టమొదటిగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి జరిగినది. ఈ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత వారి ఆయుః ప్రమాణం చెప్తున్నారు. వారి ఆయుః ప్రమాణం 100 సంవత్సరాలు. మనం రెప్ప మూసి రెప్ప తీసే కాలాన్ని అక్షిపక్ష్మ కాల అని అంటారు. దాన్నే సంస్కృతంలో నిమేష అంటారు. నిమిషం కాదు, నిమేష కాల అని అంటారు. అటువంటి నిమేషాలు 15 అయితే అది ఒక కాష్టాకాలము. అటువంటి కాష్టాకాలాలు 30 అయితే అది ఒక కళాకాలము. అటువంటి కళాకాలాలు 30 అయితే అది ఒక ముహూర్తము. ముహూర్తం అనడానికి మనం సామాన్యంగా 48 నిమిషాలనే ఒక అర్థం కూడా మనం పెట్టుకోవచ్చు. అటువంటి ముహూర్తాలు 30 అయితే అది ఒక రోజు. ఇటువంటి రోజులు 7 అయితే అది ఒక వారం. అవే ఒక పక్షము, ఒక మాసము, ఋతువు, సంవత్సరం, ఈ విధంగా యుగాది భేదంగా తీసుకోవచ్చు అని చెప్తూ, మనుష్యులకి ఇటువంటి రోజులు 365 గడిస్తే ఒక సంవత్సరము. ఈ ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక రోజు మాత్రమే అని చెప్తున్నారు. ఇటువంటి దేవమానం అనగా మనకు చతుర్యుగాలు అయిపోతాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలని. ఈ 4 యుగాలు గడిస్తే అది దేవమానంలో 12,000 సంవత్సరాలు మాత్రమే అని చెప్తూ, ఇక ఒక్కొక్క యుగాలు ఉన్నాయి. కృతయుగం అయిపోయి త్రేతాయుగం జరుగుతుంది. అప్పుడు కృతయుగం మొదటి 25 సంవత్సరాలు కేవలం సృష్టికాలం మాత్రమే. మధ్య 50% సంవత్సరాలు ఇది పూర్ణమైనటువంటి కృతయుగ కాలం. చివరి 25% ఏవైతే సంవత్సరాలు ఉంటాయో అవి వచ్చేటువంటి అనగా త్రేతాయుగం యొక్క సంధికాలము. ప్రతి ఒక్క యుగాన్ని కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి. మొదటి యుగం ఆ యుగం యొక్క మొదటి 25% సంవత్సరాలు పూర్వయుగపు సంధికాలము. మధ్యలో ఉండేటువంటి 50% సంవత్సరాలు ఆ యుగం యొక్క ధర్మం పూర్తిగా ఉంటుంది. చివరి 25% సంవత్సరాలు రాబోయే యుగానికి సంధికాలంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తారు. మరియు సామాన్యంగా ఒక్కొక్క చతుర్యుగాలు ఇటువంటి చతుర్యుగాలు 71 అయితే అది ఒక మన్వంతర కాలము. ఒక మన్వంతరం అనగా సాధారణంగా ఇలా చెప్తారు, 30,76,20,000 సంవత్సరాలైతే ఒక మన్వంతర కాలము. ఇటువంటి మన్వంతర కాలాలు 14 అయితే అది చతుర్ముఖ బ్రహ్మకి ఒక్క రోజు. అంటే మన విషయంగా చూసుకుంటే చతుర్ముఖ బ్రహ్మ చాలా గొప్పవారు.
కాబట్టి వారు చేసుకునే పుణ్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. సామాన్యంగా మనం చీమలను చూస్తుంటాం, చిన్న క్రిమి కీటకాలు చూస్తుంటాం. కొన్ని పురుగులైతే అప్పుడే పుడతాయి, వెంటనే చనిపోతూ ఉంటాయి. అంటే వాటి జీవన కాలం అంతే ఉంటుంది. అదేవిధంగా చతుర్ముఖ బ్రహ్మాపేక్షయ మనం అటువంటి చీమల్లాగా పురుగుల్లాంటి వాళ్ళము. ఆ చతుర్ముఖ బ్రహ్మ అంతటి సత్కార్యాలను చేస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. ఇటువంటి చతుర్ముఖ బ్రహ్మకి 2 రోజులు ఈ విధంగా మనం ఎలాగైతే మనకు వారాలు, పక్షం, మాసం, ఋతువు, సంవత్సరాలు చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా అతనికి కూడా చతుర్ముఖ బ్రహ్మ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రళయం ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రళయము అనేక విధాలు. ఒకటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 గడిచిన తర్వాత ఒక ప్రళయం జరుగుతుంది. ఈ ప్రళయంలో కేవలం భూలోకం మాత్రమే నాశనం అయిపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా చచ్చిపోతారు. మొత్తం కూడా ఎండలో అంటే అనగా అగ్నిలో కాలిపోవడం కానీ, నీటిలో కరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ చతుర్ముఖ బ్రహ్మకి ఒక రోజు జరిగిన తర్వాత ఒక అవాంతర ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయంలో భూలోకము, భూవర్లోకము, స్వర్లోకము ఈ 3 లోకాలు నశిస్తాయి. అక్కడ ఉండేటువంటి జీవులందరూ కూడా చనిపోతారు. ఈ 3 లోకాలు నశించేటప్పుడు వాటి తాపాగ్ని అంటే అక్కడ ఉండేటువంటి అగ్ని అది ఎలా ఉంటుందంటే నరసింహ పురాణంలో చెప్తారు ఈ విషయాన్ని. అప్పుడు ఈ 3 లోకాలు ఎప్పుడైతే నశిస్తాయో 100 సంవత్సరాల పర్యంతం పెద్ద పెద్ద నిప్పు కణికలతో వర్షం పడుతుందట. ఒక్కొక్క నిప్పు కణిక ఎలా ఉంటుందంటే హస్తిపాదం, ఏనుగు కాలంతలా ఉంటుందంట. అటువంటి నిప్పు కణికలతో 100 సంవత్సరాల వరకు వర్షం పడుతుంది. ఆ నిప్పు వర్షం ఆగిపోయిన తర్వాత అనగా అప్పుడు అంతా కాలిపోతుంది. తర్వాత మళ్ళీ నీటి వర్షం ఆరంభం అవుతుంది. ఆ వర్షం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క చినుకు ప్రమాణం ఎంతంటే ఒక్కసారి ఏనుగు నీళ్లు తీసుకొని తన తొండంతో వదిలితే ఎంతైతే ఉంటుందో అది ఒక్క చినుకు. ఇటువంటి చినుకులతో 100 సంవత్సరాల వరకు వర్షం పడుతుంది. అటువంటి నిప్పులో మొత్తం కాలిపోతారు, నీటిలో అందరూ నశించిపోతారు. తర్వాత అది ప్రళయం. అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆ దిన అవసానం, రోజు ముగిసేటప్పుడు జరిగేటువంటి ప్రళయం అలా ఉంటుంది. అప్పుడు సాక్షాత్ నరసింహస్వామి వారు వస్తారట. అతను సంకర్షణ అనే ఒక రూపాన్ని ధరిస్తారు. ఆ పేరులోనే ఉంది సంకర్షణ. అన్నిటినీ కూడా కర్షణం చేస్తారు, లాగేస్తారు. లాగుతూ ఆయన ఏం చేస్తారంటే అష్టదిక్పాలకులని అందరు దేవతల్ని కూడా తరుముకుంటూ పోతారట. తన చేతిలో ఖడ్గాది ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలతో ఒక్కొక్కరిని సంహరిస్తూ పోతారు. సంహరించిన తర్వాత దిక్పాల ఊర్ధ్వాంగ భూషణ, అందరు దిక్పాలకుల యొక్క శిరచ్ఛేదం చేసి వారి శిరస్సులతో ఒక హారాన్ని చేసుకుని ఆ హారాన్ని తను ధరిస్తారు. మళ్ళీ తలకొక భూషణం కావాలి కదా, కిరీటంలాగా. అదేంటంటే బ్రహ్మచర్మ శిరప్పట్టి. చతుర్ముఖ బ్రహ్మ యొక్క వీపు నుండి చర్మాన్ని ఒలుస్తారట. ఒలిచి అతని ఆ వీపు నుండి వచ్చిన చర్మాన్ని తన తలకి అలంకారంగా కట్టుకుంటారు. ఈ విధంగా ఆ లయకాలం, ప్రళయకాలం జరుగుతుంది అని చెప్తూ, ఇక ఆ చతుర్ముఖ బ్రహ్మకి 100 సంవత్సరాల ఆయుష్. అందులో 50 సంవత్సరాల్ని పూర్వకాలం అంటారు, పరకాలం అంటారు. 51వ సంవత్సరం నుండి మళ్ళీ 100వ సంవత్సరం వరకు జరిగే కాలాన్ని పరార్ధము అని అంటారు. మనం ఇప్పుడు కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క పరార్ధ కాలంలో మొదటి రోజు అనగా ఆ బ్రహ్మదేవుని యొక్క జన్మదినం రోజు మనం ఇప్పుడు ఉన్నాం. అటువంటి ఆ కాలంలో ఉంటారు. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం అనగా అనేక కల్పాలు జరుగుతాయి. మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము. ఆ భగవంతుడిని ఎవరైతే సృష్టి స్థితి లయాలను చేస్తాడో అతన్ని నారాయణ అని పిలుస్తారు. నారాయణ శబ్దానికి మనం పూర్వమే చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తారు. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపో వై నరసూనవః
తాసు శేతే సయస్మాత్ తేన నారాయణ స్మృతః. ఆపహ అంటే నీటిని నారము అని అంటారు. అటువంటి నీటిని ఆశ్రయిస్తాడు అంటే ఆ నీటిలో పడుకుంటాడు అంటే క్షీరసాగర షాయి. అటువంటి క్షీరసాగర షాయి అయినటువంటి పరమాత్మని నారాయణ అని పిలుస్తారు. ఇది కాకుండా మనం పూర్వమే సకల గుణ పూర్ణుడు మరియు ఎటువంటి దోషాలు లేనివాడు మరియు జ్ఞానాశ్రయుడు అంటే మనం ఆ భగవంతుణ్ణి పొందాలి, ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం ద్వారా, వేదాల ద్వారా, పురాణ ద్వారా మరియు స్మృతుల ద్వారా మాత్రమే మనం తెలుసుకోవచ్చు. అందుకోసం ఆ పరమాత్మని నారాయణ అని అంటారు. ఇవే కాక ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. తర్వాత అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా నీటిలో మునిగిపోతూ ఉన్నది. పాతాళలోకానికి వెళ్ళిపోయింది ప్రపంచం, భూలోకం. అప్పుడు సాక్షాత్ వరాహరూపి ఈ క్షేత్ర స్వామి అయినటువంటి ఆ వరాహస్వామి వారు అవతరించారు. భాగవతంలో ఈ విధంగా స్తోత్రం చేస్తారు. నమో నమస్తేఖిల మంత్ర దేవత ద్రవ్యాయ సర్వకతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. ఆ భగవంతుడికి షడ్గుణాలు ఉన్నాయి. షడ్గుణైశ్వర్య సంపన్నుడిని మనం వింటుంటాం. అంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి భగవంతునికి ఏవైనా ఆశలు ఉన్నాయా అంటే ఎటువంటి ఆశలు లేవు. అతను వైరాగ్యమే అతని గొప్ప ఐశ్వర్యం. వైరాగ్యం అంటే రెండు విధాల బట్టి వైరాగ్యం. ఒకటి భావ వైరాగ్యం, రెండవటి అభావ వైరాగ్యం. ఉదాహరణకి భావ వైరాగ్యం గొప్పదా, అభావ వైరాగ్యం గొప్పదా అంటే భావ వైరాగ్యమే గొప్పది. భావ వైరాగ్యం అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిపైన స్పృహ లేకుండా ఉండుట. అభావ వైరాగ్యం అంటే ఏమీ లేదు కాబట్టి స్పృహ లేదు. దీనికి ఉదాహరణగా మనం చూస్తే గిన ఒక గొప్ప భవనంలో ఒక మహారాజు గారు ఉన్నారు. ఉదాహరణకి రఘువంశ చక్రవర్తులే ఉన్నారు. వీరికి అన్ని సకల భోగ్య భాగ్యాలు ఉన్నాయి, కానీ వాటిపైన స్పృహ లేదు వారికి. అందుకోసమే వీరు గొప్పవారయ్యారు. అంటే భావ వైరాగ్యం అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి యందు ఎటువంటి మోహం లేదు. అందుకోసమే భావ వైరాగ్యం గొప్పది. అభావ వైరాగ్యం గొప్పది కాదు. ఎందుకంటే ఒక బీదవాడున్నాడు, బీదవాడికి భోగం చేయడానికి ఎటువంటి సామర్థ్యం లేదు, కాబట్టి ఆ పదార్థాలపైన వ్యామోహం లేదు. అందుకోసమే భావ వైరాగ్యమే గొప్పది. ఆ పరమాత్మ ఇటువంటి భావ వైరాగ్యం కలవాడు. అన్ని ఐశ్వర్యాలు ఉన్నా కూడా అన్ని ఐశ్వర్యాలను కూడా తనే సృష్టి చేసినప్పటికీ వాటిపైన ఎటువంటి వ్యామోహం లేదు పరమాత్మకి. ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. సమవర్తి అని అంటారు. యముడినైనా యమధర్మరాజు వారినైనా పరమాత్మనైనా సమవర్తి అని అంటారు. అంటే తన మరియు వేరు అనే ఒక భేదం లేదు. తన వారికి ఒక విధమైనటువంటి సుఖాన్ని ఇచ్చుట, వేరే వారికి మరొక రకమైన సుఖాన్ని ఇవ్వడం అనేది వారి చరిత్రలోనే లేదు. అందుకోసమే ఆ పరమాత్మకి ఎటువంటి స్పృహ లేదు అనే ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ వరాహస్వామి అనుగ్రహంతోనే ఈ వరాహస్వామి వారి అవతారం ఎలా జరిగింది అంటే, ఎప్పుడైతే హయగ్రీవాసురుడు అన్ని వేదాలను కూడా తను అపహరిస్తూ ఉన్నాడో అప్పుడు ఆ వేదాల అపహరణ అనే ఒక దుఃఖంతో బ్రహ్మదేవుడి యొక్క రెండు కళ్ళ మధ్య భాగం నుండి ఆ పరమాత్మ సృష్టి జరిగింది. ఆ పరమాత్మ స్వేచ్ఛగా అంటే తన ఇచ్ఛగా తను అక్కడ అవతరించారు. విచిత్రంగా అనిపిస్తుంటుంది. వేదాల్ని అపహరించడం అంటే ఆ పుస్తకాలను తీసుకెళ్ళటం అని అర్థమా అంటే అలా కాదు. ప్రతి ఒక్క వేదానికి, ప్రతి ఒక్క ఆ వేద మంత్రాలకి కొందరు అభిమాని దేవతలు ఉంటారు. ఆ అభిమాని దేవతలని తన వశం చేసుకుంటూ ఉన్నాడు ఆ హయగ్రీవాసురుడు. ఆ సందర్భంలో పరమాత్మ తను వరాహావతారాన్ని పొంది ఆ హయగ్రీవాసురుని సంహరించి వేదోద్ధరణ చేశారు అనే ఒక విషయాన్ని మనం ఇక్కడ వింటుంటాం. ఈ విధంగా వేదాలు ఎప్పుడైతే అభివ్యక్తాలయ్యాయి, వేదాల్ని పరమాత్మ సృష్టించలేదు, వేదాలు అపౌరుషేయాలు. మరియు పరమాత్మ ఇక కాలచక్రం జరగాలి, అందుకోసం ఋతువులని, ధర్మాధర్మాలని, రాక్షసులని, యక్షులని, నాగులని, అంటే
ఎవరైతే రక్ష్యామో, ఆ పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి కాలంలో మమ్మల్ని రక్షించండి అని ఎవరైతే కోరుకున్నారో ఆ వర్గమే రాక్షసులైపోయారట. ఇంకొక వర్గం వారు పుట్టిన వెంటనే పైలోకాలకి వెళ్ళిపోయారు. వాళ్లే దేవతలు, అంటే దివి ఆకాశంలో ఉండేటువంటి వారు కాబట్టి వారు దేవతలు అయిపోయారట. ఇంకా ఆ చతుర్ముఖ బ్రహ్మవారే ఇక విసిగి వచ్చే ఒక రకమైన విసుగు వచ్చిందంట. విసుగొచ్చి తలని ఒకసారి విదిలిస్తే వారి తల నుండి అనేక వెంట్రుకలు కింద పడ్డాయట. అవే సర్పాలైపోయాయట. ఇక ఆ చతుర్ముఖ బ్రహ్మగారు తము ఎప్పుడైతే ఇంకా సృష్టి పెంచాలి అని అనుకుంటూ నిదానంగా గానం చేస్తున్నారంట. ఇప్పుడు మనం ఆంగ్ల భాషలో అంటుంటాం హమ్మింగ్ అని అంటుంటాం. అటువంటి గానాన్ని తమ మనసులో చేసుకునేటప్పుడు గంధర్వులు పుట్టారట. అంటే ఎప్పుడైనా సరే స్త్రీ పురుషులు మైథున కాలంలో వారు ఎటువంటి ఆలోచన చేస్తూ ఉంటారో అటువంటి సంతానమే కలుగుతూ ఉంటుంది అనేది మనం రావణ వృత్తాంతంలో కానీ వామన వృత్తాంతంలో కానీ వింటుంటాం. వామన వృత్తాంతం, వామనావతారం జరిగేటప్పుడు ఆ కశ్యప మహర్షి మరియు అదితిదేవి వీరిద్దరు కూడా సద్భావన కలిగి వారున్నారు, అందుకోసమే ఆ పరమాత్మ జన్మించారు అనే ఒక విషయాన్ని వింటుంటాం. ఆ విధంగా గంధర్వులు ఇక్కడ పుట్టారు. ఈ విధంగా జరిగిన తర్వాత జీవుడి యొక్క సృష్టి ఈ ప్రపంచంలో అనేక జీవులు పుట్టారు స్త్రీ పురుష భేదంగా. పుట్టినప్పుడు స్త్రీలకి నెలసరి అనగా రజోదోషం ఆ కాలంలో లేదు. అప్పుడు లేనప్పుడు మళ్ళీ అప్పుడు పరమాత్మ ఎటువంటి వాతావరణాన్ని కల్పించారంటే సమశీతోష్ణ వాతావరణం. ప్రపంచం అంతటా కూడా ఎక్కడ అతి శీతం లేదు, అతి ఉష్ణం లేదు. అటువంటి సమశీతోష్ణమైనటువంటి వాతావరణాన్ని ప్రజలకి కల్పించారు. కల్పించి అందరూ కూడా నదీ తీరాలలో, సముద్ర తీరాల్లో విహారం చేస్తూ ఉన్నారు. విహారం చేయడం అంటే వారికి కావాల్సినటువంటి భోగ్య వస్తువులు వాళ్ళు సంకల్పం చేస్తే చాలు. ఒకటి, ఆ భోగ్య వస్తువులు వీళ్ళ దగ్గరికి రావాలి. లేకపోతే ఆ భోగ్య వస్తువులు వలన ఏ తృప్తి అయితే కలుగుతుందో ఆ తృప్తి కలిగేది. ఇక్కడ ఆ తృప్తి కలిగే సమయంలో ఆ భోగ్య వస్తువుల యొక్క అవసరం లేదు. అక్కడ ఆ తృప్తి ఉంటే చాలు అనే ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. పర్వతాలు, నదీ తీరాలు ఈ విధంగా అందరూ కూడా విశేషమైనటువంటి విహారాలు చేస్తున్నారు. ఎవరికి కూడా రాగద్వేషాలు లేవు, ఎటువంటి దోషాలు లేవు, మనోదోషాలు లేవు, శరీర దోషాలు లేవు. ఎవరికి కూడా చెమట అనేదే లేదు. ఎంత హాయిగా ఉంటుందండి. చెమట అనేదే లేకపోతే మనకు ఏసీ అక్కర్లేదు, ఫ్యాన్ అక్కర్లేదు, కరెంట్ అక్కర్లేదు, ఏది అవసరం లేదు. అంతటి ఉన్నతమైనటువంటి కాలం అది. అటువంటి కాలంలో తారతమ్యం కూడా లేదు. తారతమ్యం అంటే ఎవరి దగ్గరైనా ధనం ఉంటే, అధికారం ఉంటే వీళ్ళు గొప్పవారు, ధనం లేనివారు, అధికారం లేనివారు చిన్నవాళ్ళు అనేది లేదు. అందరికీ సమానమైన సంపదలు ఉన్నాయి. సంపద అనేదే లేదు. ఎవరి దగ్గర కూడా ద్రవ్యం ఉంటే అప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది అటువంటి ఏది కూడా తారతమ్యం అనేదే లేదు. అంత మాత్రం కాదు, పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ అప్పుడు సృష్టించేటప్పుడు ఎలా సృష్టిస్తున్నారంటే గుంపులు గుంపులుగా సృష్టిస్తూ ఉన్నారంట. అంటే ఒక కాలంలో 1000 మందిని సృష్టిస్తున్నారు. ఆ 1000 మందిలో 500 మంది పురుషులు, 500 మంది స్త్రీలు. వాళ్ళు పరస్పరంగా భార్యాభర్తలు అవుతున్నారు. వారందరూ కూడా ఒకేసారి పుట్టడం, ఒకేసారి వారి మరణం. ఈ విధంగా చతుర్ముఖ బ్రహ్మగారు అప్పుడు సృష్టిస్తూ ఉన్నారు. క్రమంగా ఎప్పుడైతే మనిషికి నిదానంగా మనోదోషాలు ఏర్పడ్డాయో అప్పుడు స్త్రీలలో రజోదోషం అనేది కనబడడానికి ఆరంభమైంది. మనుష్యులకి లోభము, మోహము ఇత్యాది దుర్గుణాల ఆరంభమైంది. అప్పుడు ఎప్పుడైతే లోభమోహాలు వచ్చాయో, ఇంతకాలం చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, గుహలలో వాసం చేసేవారు. ఎవరు ఎవరిని ఆపేవారు కాదు. ఎవరు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అలా ఉండేటువంటి సమయంలో నాది అనే ఒక భావన ఆరంభమైంది. అలా ఆరంభమైనప్పుడు అందరూ కూడా వారి వారి గృహ నిర్మాణం చేస్తూ ఉన్నారట. గృహ నిర్మాణం చేసేటప్పుడు కొలతలు పెట్టుకుంటూ ఉన్నారట. ఎలా కొలతలు పెట్టుకున్నారంటే మొదట అంగుళాలు అనగా స్వాంగుల్య మధ్యరేఖాతు వారి వారి
మధ్యమ మధ్యమ వేలు, ఆ వేలులో ఉండేటువంటి మధ్య రేఖ ఇదే అంగుళ పరిమాణము. ఇటువంటి అంగుళ పరిమాణం తద్వారా హస్త పరిమాణము, తద్వారా ఇత్యాది పరిమాణాలతో వారి భూమిని కొలుస్తూ ఇంత భూమి నాది, ఇంత భూమి నీది, తర్వాత సంధి ప్రదేశము, ఈ విధంగా ఒక్కొక్కరు కూడా భూమిని తమరి అని చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఉంటూ ఇక ఇల్లు కట్టాలి కదా. ఇల్లు కట్టాలంటే ఏవేవో పదార్థాలు కావాలి. ఆ పదార్థాలను ఎలా కొలుస్తున్నారంటే మొట్టమొదటిగా పరమాణును కొలుస్తున్నారట. పరమాణు అనేది ఇప్పటి కాలంలో ఆటమ్ ఎనర్జీ అని ఇత్యాది భాషల్లో అంటూ ఉంటారు. అంటే అదంతా కూడా ఇప్పుడు కనుగొన్నదని వారి భావన. కానీ మన ప్రాచీనులు ఇదంతా కూడా కనుగొన్నారు. పరమాణు గురించి ఊరికనే ఒక ఉదాహరణకు చెప్పుకోవాలంటే న్యాయశాస్త్రంలో చెప్తారు. ఎక్కడైతే ఎండ పడుతుందో, ఉదాహరణకి కిటికీ నుండి మనకు ఎండ పడుతుంది. ఆ ఎండ పడేటప్పుడు ఎండలో ధూళి కణాలు, చిన్న చిన్న కణాలు కనబడతాయి. వాటిలో అతి చిన్నదైనటువంటి కణాన్ని తీసుకుంటే దాన్ని 8 భాగాలు చేస్తే అక్కడ వచ్చేదే ఒక్క పరమాణు అంత ఉంటుంది. ఈ పరమాణులో అనంతమైన శక్తి ఉన్నది మన శాస్త్రం చెప్తోంది. అదే ఇప్పుడు ఆటమ్ ఎనర్జీగా మనం ఇప్పుడు అన్ని భోగభాగ్యాలకి మరియు మన ప్రపంచ వినాశానికి కారణమైపోతూ ఉన్నది. అటువంటి పరమాణు, ఇటువంటి పరమాణువులు 2 అయితే అది ఒక ద్వెణుకము. ఇటువంటి ద్వెణుకాలు 3 అయితే దాన్ని త్రిసరణుకము అంటారు. ఈ విధంగా పరమాణువు నుంచి ఆరంభించి మహత్పదార్థం, పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు, నదీ తీరాలు ఇత్యాదుల యొక్క నిర్మాణం జరుగుతూ ఉన్నది అని చెప్తూ, మనిషి ఎప్పటికైతే నాది అనేది ఆరంభమైందో దుర్గ నిర్మాణం చేసుకున్నాడట. దుర్గ నిర్మాణం అంటే కోట నిర్మాణం. ఇంతమంది ఒక చోట గుమిగూడుట, వాళ్ళు ఒక కోటను నిర్మించుకొనుట. ఆ కోటని నిర్మించుకునేటప్పుడు కొన్ని నియమాలు వాళ్ళకు పెట్టుకున్నారట. ఆ నియమాలు ఏంటంటే, ఆ ఎక్కడైతే జనప్రదేశం ఉంటుందో, జనావాస ప్రదేశం ఉంటుందో అక్కడికి దాటిన తర్వాత మొదటి దుర్గం అనగా మొదటి రక్షా కవచం ఏంటంటే వృక్ష సమూహాలు ఉండాలి, ఎక్కువ చెట్లు ఉండాలి, తర్వాత నీళ్లు ఉండాలి, తర్వాత అగ్ని ఉండాలి. ఇవి జనసమూహాలు, వాటి చుట్టూ 3 రక్షా కవచాలు స్వాభావికంగా ఉండాలి, నిర్మించకూడదు. స్వాభావికమైనటువంటి రక్షా కవచాలని ఏర్పరచుకోవాలి. 4వ ఏదైతే రక్షా కవచం ఉంటుందో అది కృత్రిమంగా ఉన్నా కూడా ఉండవచ్చు అనే ఒక నియమాన్ని వాళ్ళు పెట్టుకొని ఈ విధంగా 7 విధమైనటువంటి జనావాసాలని ఏర్పరచుకున్నారు. మనకి ఇప్పుడు ఉదాహరణకి 3 ఉన్నాయి, పురము, పట్టణము మరియు గ్రామాలు అని. కానీ అప్పుడు 7 ఉండేవిట. పురము, ఖేటము, ద్రోణీముఖము, శాఖానగరము, కర్వటము, ద్రమి, ఈ విధంగా 7 ఉన్నాయి. ఇంతదాకా మనిషికి తన భోగానికి కావలసినటువంటి వస్తువులు కేవలం తన ఇచ్ఛ ద్వారా వచ్చేవి. ఎప్పుడైతే మనిషిలో రాగద్వేషాలు మొదలైపోయాయో అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వాటిని ఆపేశారట. ఆపేసి అన్ని చోట్ల కూడా కల్పవృక్షాలు ఉన్నాయట. ఎంత ఆనందంగా ఉంటుంది మనకు. కల్పవృక్షం ఇప్పుడు అన్ని చోట్ల ఉంటే మనం వాటిని దురుపయోగం చేస్తామనే సద్భావనతో ఆ పరబ్రహ్మ మనకి ఇప్పుడు ఇవ్వలేదు. ఆ కాలంలో మనకన్నా వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు కాబట్టి అన్ని చోట్ల కూడా ఆ కల్పవృక్షాలు ఉన్నాయి. అందరూ కూడా ఆ కల్పవృక్షం దగ్గర వెళ్ళటం, ఆ కల్పవృక్షం దగ్గర ప్రార్థన చేయటం, వాటి ద్వారా వారికి కావలసినటువంటి భోగ్య వస్తువులు పొందుట. ఎంత హాయిగా ఉంటుంది. ఎవరు వంట చేయక్కర్లేదు, కూరగాయలు తీసుకురానక్కర్లేదు, ఏది అవసరం లేదు. హాయిగా కల్పవృక్షం దగ్గర వెళ్ళడం, వారికి కావలసింది కోరుకోవడం, భోగం చేయడం. ఈ విధంగా అందరూ కూడా ఉన్నారు. ఇంకా మనిషికి ఆశ ఎక్కువైంది. ఆశ ఎక్కువైనప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కల్పవృక్షాలను కూడా లేకుండా చేసేసారట. ఆ కల్పవృక్షాలని లేకుండా చేసేటప్పటికీ మనిషికి ఆకలి ఎక్కువైంది, దప్పిక ఎక్కువైంది. అందుకోసం ఈ ఆకలి తీరాలంటే ధాన్య సంగ్రహం చేసుకోవాలి. ధాన్య సంగ్రహం ఎలా చేసుకోవాలి? ముందు పంటను పండించాలి. ఆ పంటను ఎలా పండించాలి అనే ఒక ఆలోచన చేశాడు. అందుకోసమే బియ్యము, గోధుమలు ఇటువంటి ఆ పంటల్ని పండించడం ఆరంభం చేశాడు. ఎక్కడ పంటలు పండించాలి అంటే వర్షం పడాలి. ఆ వర్షం పడిన నీరు పల్ల ప్రదేశానికి రావాలి.
అక్కడ ఆ నీటిని సంగ్రహించుకోవాలి, ఆ సంగ్రహించిన నీటి ప్రాంతంలోనే వ్యవసాయం చేయాలి అనే ఒక ఆలోచనని మనిషి పొందాడు. ఇదంతా గమనిస్తూ ఉంటే ఇప్పటి వైజ్ఞానికులు చెప్పే విధంగా ఆది మానవుని కాలమని మనం అనుకోవచ్చు. అన్నీ కూడా నహి దృష్టాంతేన సర్వం సామాన్యం. అన్నీ అంటే ఏవైతే ఇప్పటి వైజ్ఞానికులు చెప్తారో అన్నిటికీ మన ఇక్కడ పురాణాల్లో చెప్పేటువంటి ఆది మానవులకి అన్ని పొంతనలు లేకపోయినా కూడా కొన్ని మాత్రం పొంతనలు కుదురుతాయి అనే ఒక విషయాన్ని గమనించవచ్చు. అంత మాత్రం కాదు, ఇక్కడ ఈ మార్కండేయ పురాణంలో ఈ సృష్టి కాలాన్ని మరియు మనిషి జీవన విధానాన్ని చాలా విస్తారంగా చెప్పారు. వాటిని సంగ్రహాత్మకంగా మాత్రమే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. అప్పుడు వ్యవసాయానికి ఆలోచన చేశాడు. అప్పుడు జలాశయాన్ని తను నిర్మిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ క్షేత్రం నాది అనే కొట్లాట నిదానంగా ఆరంభమైందంట. ఆరంభమైన తర్వాత ఇక్కడి దాకా ఆ మనుషుల యొక్క జీవన విధానాన్ని చెప్పి చతుర్ముఖ బ్రహ్మగారు ఇంకా ప్రజల్ని ఇంకా పెంచాలి అనే ఒక ఆలోచన చేశారట. ఆ ఆలోచన చేస్తూ భృగు, పులస్త్య, పులహ, క్రతు, అంగీరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్ఠ అనే 9 మంది ప్రజాపతుల్ని సృష్టించారు. వీళ్ళని ప్రజాపతులు అని అంటారు. అంటే వీరి ద్వారా సంతానం చాలా గొప్పగా ప్రారంభమైంది. అందుకోసమే వీరిని ప్రజాపతి అని అంటారు. తర్వాత తతో సృజత్ పునర్బ్రహ్మ రుద్రం క్రోధాత్మ సంభవం. తర్వాత ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఒకసారి ఆయనకి కోపం వచ్చిందంట. ఆ కోపం వచ్చినప్పుడు అప్పుడు ఒక మనిషి పుట్టాడు. అతని పేరేమంటే సద్యోజాతుడు అని పేరు పెట్టేశారట. సద్యోజాతుడు అంటే అప్పుడే పుట్టినవాడు అని. అందుకే వేదంలో కూడా చెప్తారు, సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. అంత మాత్రం కాదు, బ్రహ్మ క్రోధాత్మ సంభవుడు. క్రోధమనగా రౌద్రం. ఆ రౌద్రం ద్వారా పుట్టినవాడు కాబట్టి అతనికి రుద్రుడు అనే ఒక పేరు వచ్చింది. అటువంటి ఆ రుద్రుడికి కాలక్రమంలో శివ అనే పేరు వచ్చింది. శివ అనే పేరుకి అర్థం ఏంటంటే భాగవతంలో చెప్తారు, యచ్రౌత నిశ్రుత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్యతి ధృతేన శివ శివోభూత్ ధ్యాతుర్మనఃశమల శైల నిసృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం. ప్రపంచంలో 3 వస్తువులు చాలా మంచివి అని అంటుంటారు. ఒకటి ఎంగిలి చేసి మిగిలినది, ఇంకొకటి కాళ్ళు కడుక్కున్న నీళ్లు, ఇంకొకటి వాంతి చేసింది అని అంటారు. ఇదేంటండి ఇలా అటువంటి పదార్థాలు ఇవి శ్రేష్టోత్తమంలో ఎలా అవుతాయి అంటే, మొట్టమొదటిగా ఎంగిలి చేసి వదిలింది అంటే ఆవు పాలు పిండాలంటే మొదట దూడను వదలాలట. దూడను వదిలి ఆ దూడ ఏదైతే తాగి వదులుతుందో దాన్నే మనం స్వీకరించాలి, అది శ్రేష్టము. మళ్ళీ కాళ్ళు కడిగిన నీళ్లు అదేదంటే గంగా నీరు. ఆ గంగా నీళ్లు పరమ పవిత్రము. సాక్షాత్తు బ్రహ్మాండ కర్పటం బయట ఉన్నటువంటి నీళ్లు జలధారగా బయటికి ప్రవహించి ఆ త్రివిక్రమ రూపీ అయినటువంటి పరమాత్మ ఆ పాదాన్ని ఆశ్రయించింది. ఈ పరమాత్మ పాదాశ్రయమైనటువంటి నీరు పరమ పవిత్రము అనే భావనతో ఈ రుద్రుడు తన తలపైన ధరించాడు. అప్పుడు అది పరమ పవిత్రం కాబట్టి శివ అని పేరు వచ్చింది. శివ అంటే అర్థం ఏంటంటే పరమ మంగళము అని అర్థము. అటువంటి ఆ పరమేశ్వరుడి సృష్టి అప్పుడు జరిగినది. తర్వాత సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అప్పుడు తర్వాత పుట్టారు. పుట్టిన తర్వాత పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారు ఆదేశిస్తున్నారట, మీరందరూ కూడా సృష్టిని చేయండి అని. కానీ వీరంటారు, స్వామి మాకు యోగ మార్గాన్ని అవలంబిస్తాము, మేము నైష్ఠిక బ్రహ్మచర్యంతోనే ఉంటాము అని అన్నప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి మరొకసారి కోపం వచ్చింది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారికి ఇన్నిసార్లు కోపం రావడానికి కారణం ఏంటంటే, తను సృష్టి చేస్తున్నారు, ఆ సృష్టి నుండి పుట్టిన వాళ్ళు మళ్ళీ సృష్టిని కావించట్లేదు, పునఃసృష్టి జరగట్లేదు. అందుకోసం ఆయనకి పదే పదే కోపం వస్తుంది. ఆ కోపకాలంలో స్వయంభువ మనువు చక్రవర్తి తను పుట్టారు. ఇక ఆ స్వయంభువ మను ఎలా ఆ సృష్టిని కొనసాగించారనే విషయాన్ని రేపు తెలుసుకుందాం చెప్పుకుంటూ, ఇక
మార్కండేయ పురాణాంతర్గతమైన దేవి మాహాత్మ్యంలోని కొన్ని శ్లోకాల్ని మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం. అథ శ్రీదేవి మాహాత్మ్యే ఏకాదశాధ్యాయే నారాయణీ స్తుతిః ఋషిరువాచ శివదూతీ స్వరూపేణ హత దైత్య మహాబలే ఘోర రూపే మహారావే నారాయణి నమోస్తుతే దంష్ట్రాకరాల వదనే శిరోమాలా విభూషణే చాముండే ముండమథనే నారాయణి నమోస్తుతే లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే మేధే సరస్వతి వరే భూతి భాబ్రవితామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే జ్వాలాకరాళమత్యుగ్రం అశేషాసురసూదనం త్రిశూలం పాతు నః భీతే భద్రకాళి నమోస్తుతే హినస్తి దైత్య తేజాంసి స్వనేనాపూర్యయా జగత్ సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యో నః సుతానివ అసురాసృగ్వసాపంక చర్చితస్తే కరోజ్వలే శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతావయం రోగానశేషాన్ అపహంసి తుష్టా దృష్టా తు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హి
ఆశ్రయతాం ప్రయాంతి ఆశ్రయతాం ప్రయాంతి ఏతత్కృతం యత్కదనం త్వయాద్య యత్కథనం త్వయాద్య ధర్మద్విషాం దేవి ధర్మద్విషాం దేవి మహాసురాణాం రూపైరనేకైః ఉపైరనేకైః బహుదాత్మమూర్తిం బహుదాత్మమూర్తిం కృత్వాంబికే కృత్వాంబికే తత్ప్రకరోతి కాన్యా తత్ప్రకరోతు కాన్యా విద్యాసు శాస్త్రేషు విద్యాసు శాస్త్రేషు వివేకదీపేషు వివేకదీపేషు ఆద్యేషు వాక్యేషు చ ఆద్యేషు వాక్యేషు చ కాత్వదన్యా కాత్వదన్యా మమత్వగర్తే మమత్వగర్తే అతిమహాంధకారే అతిమహాంధకారే విభ్రామయతి విభ్రామయతి ఏతదతీవ విశ్వం ఏతదతీవ విశ్వం రక్షాంసి యత్రోగ్ర రక్షాంసి యత్రోగ్ర విశాశ్చ నాగా శాశ్చ నాగా యత్రారయోదస్యు యత్రారయోదస్యు బలాని యత్ర బలాని యత్ర దావానలో యత్ర దావానలో యత్ర తథాబ్ధి మధ్యే తథాబ్ది మధ్యే తత్ర స్థితాత్వం తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వం పరిపాసి విశ్వం విశ్వేశ్వరిత్వం విశ్వేశ్వరిత్వం పరిపాసి విశ్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా విశ్వాత్మికా ధారయసీహ విశ్వం ధారయసీహ విశ్వం విశ్వేశవంద్యా విశ్వేశవంద్యా భవతి భవంతి భవతి భవంతి విశ్వాశ్రయాయే విశ్వాశ్రయాయే త్వయి భక్తి నమ్రాః త్వయి భక్తి నమ్రాః దేవి ప్రసీద దేవి ప్రసీద పరిపాలయనోరిభీతే పరిపాలయనోరిభీతే నిత్యం యథాసుర నిత్యం యథాసుర వధాదధునైవ సద్యః తథాదురేవ సద్యః పాపాని సర్వజగతాం పాపాని సర్వజగతాం ప్రశమం న యాశు ప్రశమం నయాసు ఉత్పాతపాక ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాం జనితాంశ్చ మహోపసర్గా ప్రణతానాం ప్రసీదత్వం ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినామీడ్యే త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదా భవ లోకానాం వరదా భవ దేవ్యువాచ దేవ్యువాచ వరదాహం సురగణాః వరదాహం సురగణాః వరం యన్మనసేచ్ఛథ వరం జన్మనసేచ్ఛత తం వృణుధ్వం ప్రయచ్ఛామి తం వృణధ్వం ప్రయచ్ఛామి జగతాముపకారకం జగతాముపకారకం దేవావూచుః దేవావూచుః సర్వబాధా ప్రశమనం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరివినాశనం అస్మద్వైరివినాశనం ఇది శ్రీదేవి మాహాత్మ్యే శ్రీదేవి మాహాత్మ్యే ఏకాదశాధ్యాయే ఏకాదశాధ్యాయే శ్రీనారాయణీ స్తుతి. శ్రీనారాయణీ స్తుతి. ఈ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక పదాన్ని చెప్తారు. లజ్జే అనగా, లజ్జ అనగా సిగ్గుపడుట అని అర్థం. సిగ్గుపడుట అంటే ఈ కాలంలో మనం అంటుంటాం వ్యవహారంగా సిగ్గు లేదని. కానీ సిగ్గు ఎప్పుడు పడాలంటే ఏదైనా చిన్న తప్పు చేసేటప్పుడైనా ఎవరు చూస్తారో చూడరో అది తర్వాత, మన మనస్సాక్షికి నచ్చని పని కూడా చేసేటప్పుడు మనం సిగ్గుపడాలి అనే ఒక గొప్ప గుణాన్ని చెప్తారు. ఈ గుణం ఎలా సంప్రాప్తిస్తుందంటే దేవి ఉపాసన వలన మనకు సంప్రాప్తిస్తుంది. అటువంటి
ఆ సద్గుణాల్ని మనకు ఆ అమ్మవారు ప్రసాదించాలని కోరుతూ ఇక క్షమా ప్రార్థనాదులను సమిష్టిగా పారాయణం చేద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో